ఇసుక రెండు తెలుగు రాష్ట్రాల్లో రప్పా రాజకీయం నడుస్తోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో రప్పా ఫీవర్ ట్రెండింగ్గా మారింది. తెలంగాణలో కూడా రప్ప రచ్చ మొదలైంది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో రప్ప బోర్డులు కనిపించాయి. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ రాశారు. వస్తున్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము రప్పలాడించుకుంటూ అత్యధిక స్థానాలు గెలుచుకుంటూ ప్రభుత్వము ఫామ్ చేయడానికి జనాలే వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్క మనసులో ఏముంది, కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ చేయాలి. 2028లో కేసీఆర్ రపలాడించుకుంటూ ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాడు. ఈ రోజు నా ఆలోచనను బయటకు చూపిస్తున్నా. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్క మనసులో అదే ఉంది. వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ ని రపలాడిస్తూ అత్యధిక స్థానాలు అందిస్తూ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి సహకరించాలని ప్రతి ఒక్క మనసులో ఉన్న ఆలోచన ఇది. నేను చూపించగలుగుతాను. ఇంకా చాలా మంది, నాలుగు కొన్ని కోట్ల మంది వారి ఆలోచన కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, కొంతమంది కూర్చున్న కాడ మాట్లాడగలుగుతున్నారు. ఇది అందుకోసం నేను ఈ విధంగా మా జనంలో ఉన్న ఆలోచన అనేది చూపించడానికి నేను ఈ రప కాన్సెప్ట్ చేయడం జరిగింది. తెలుగు రాజకీయ వర్గాల్లో ఈ రప్ప డైలాగ్ పొలిటికల్ హీట్ పెంచుతుందనే చెప్పాలి. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా కొందరు పుష్ప సినిమా రప్ప డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే దీనిపై ఏపీ అధికార విపక్ష పార్టీలు స్పందించాయి. డైలాగ్ వార్ కూడా చేసుకుంటున్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా కొందరు రప్ప డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.